జాగృతి అధ్యక్షురాలు కవిత సడన్ గా లుక్ ను మార్చేశారు. ఇప్పుడు ఆమె డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. కవిత కట్టు బొట్టు మారిన ఆమె ఆహార్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను తెచ్చుకోవడానికే కవిత ఈ లుక్ లో కనిపిస్తున్నారా? అందుకే చూడగానే ఆకట్టుకునే పురుచితలవి స్టైల్లోకి మారిపోయారా, లేక జయలలితని ఆమె ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. రాజకీయ నాయకులు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా చూడగానే ఆకట్టుకునేలా తమ ఆహార్యం ఉండాలని అనుకుంటారు. దాంట్లో తప్పు కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క ఆహార్యం ఒక్కోలా ఉంటుంది. నాయకుడు పేరు చెప్పగానే ఆయన వస్త్రధారణ గుర్తుకు వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే పంచకట్టు, చంద్రబాబు పేరు చెప్పగానే ఒక తరహా డ్రెస్సింగ్ స్టైల్, కేసీఆర్ పేరు చెబితే వైట్ అండ్ వైట్ లుక్ కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే బ్లాక్ ప్యాంట్, వైట్ షర్టు గుర్తుకు వస్తాయి. ఆ కోవలోనే ఇప్పుడు స్పెషల్ లుక్తో వార్తల్లో నిలుస్తున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి జనం బాట యాత్ర పేరుతో ప్రజలతో మమేకమవుతున్న కవిత ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్లోకి మారిపోయారు. ఆమె పంచకట్టు, ప్రజలతో మాట్లాడే విధానం కొత్తగా కనిపిస్తున్నాయి. జనం బాటకు ముందు ఇప్పుడు ఆమె లుక్ను పరిశీలిస్తే అస్సలు పోలికలే లేవు. కవిత ఆహార్యం పూర్తిగా మారిపోయింది. ఆమె కట్టు బొట్టు పెట్టుకునే విధానం కూడా మారింది. జడకు బదులు కొప్పును వేసుకుంటున్నారు ఆమె. ఇక ఖరీదైన చీరలకు బదులు కాటన్ సారీలో కనిపిస్తున్నారు కవిత. చూడగానే ఒక సాధారణ గృహిణిలా ఆమె లుక్ కనిపిస్తుంది. క్లియర్ కట్గా చెప్పాలంటే ఈ లుక్ పురిచి తలవేని తలపిస్తోంది. అంటే అప్పట్లో జయలలిత లుక్ ఎలా ఉండేదో అచ్చం అలాగే కవిత ఆహార్యం కనిపిస్తోంది. కవిత కొత్త లుక్పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఛాయ్ నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పుకునేందుకే కవిత ఈ కొత్త ఆహార్యంలోకి మారారన్న వాదన వినిపిస్తోంది. ఇక ఈ మధ్య బీఆర్ఎస్ నేతలపై వస్తున్న ఆరోపణలు, కారుకు ప్రజల్లో ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో కేడర్ను ప్రజల్లో ఆకట్టుకునేందుకే కవిత ఈ కొత్త లుక్లోకి వచ్చారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు తాను స్టైలిష్ పొలిటీషియన్ కాదు, ప్రజా నాయకురాల్ని, అందులోనూ తాను సామాన్యుల గురించి ఆలోచించే నాయకురాల్ని అన్న సంకేతాలు ఇవ్వటానికే కవిత ఈ లుక్లో కనిపిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. కవిత కొత్త లుక్పై మరొక వాదన కూడా వినిపిస్తోంది. అదేంటంటే కవిత ఈ మధ్య బీసీ రాగాన్ని అందుకున్నారు. పదే పదే బీసీ వాదాన్ని వినిపిస్తూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువగా బీసీ వాయిస్ వినిపిస్తున్నారామె. దీనికి తోడు మహిళల రిజర్వేషన్లపైనే గలమెత్తుతున్నారు. అటు బీసీ వాదం, ఇప్పుడు మహిళా కోటాను మిక్స్ చేసి వెనుకబడిన వర్గాలు మహిళల్లో తమ ఇమేజ్ను పెంచుకునే పనిలో పడ్డారట కవిత. అందుకే ఆ వర్గాలు ఆకట్టుకునేలా సింపుల్ లుక్లోకి కవిత వచ్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మహిళా సాధికారతను గుర్తుగానే సామాన్య గృహిణీ లుక్లోకి ఆమె మారిపోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎప్పుడు మహిళలకు 33% వస్తుందో కానీ ఇప్పటి నుంచి గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకోవడంలో భాగంగానే కవిత ఇదంతా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. లుక్కే కాదు, ప్రజలతో ఆమె మాట్లాడే విధానం కూడా మారిపోయిందని చెబుతున్నారు. ఇంతకు ముందులా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ వాయిస్ కంటే ఎదుటివారిని ఆకట్టుకునేలా చాలా సాఫ్ట్గా ఆమె లాంగ్వేజ్ ఉందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ తాను జనంలో ఒక భాగమేనని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారట కవిత. ఆమె ఇప్పుడు పూర్తిగా సాఫ్ట్గా మాట్లాడుతున్నారట. విమర్శలకు ఘాటుగా స్పందించకుండా సాఫ్ట్గానే కవిత స్పందిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఎవరు అవునన్నా కాదన్నా కవిత న్యూ లుక్కు అచ్చుగుద్దినట్లు పురిచి తలవైని తలపిస్తోంది. ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకుని జయలలిత శైలిలోకి కవిత మారిపోయారన్న చర్చ కూడా జరుగుతుంది. అంతేకాదు ఆమెలే తాను పెద్ద నాయకురాల్ని కావాలనే కొత్త ఆహారాన్ని కవిత ఫాలో అవుతున్నారా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. జయలలితల మాస్ లీడర్గా మారే ఆలోచనలో కవిత ఉన్నారట. సొంత పార్టీని పెట్టి పురిచి తలవైలా స్ట్రాంగ్ విమెన్ లీడర్గా ఎదగడమే ఆమె లక్ష్యమన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకే జయలలిత కట్టు బొట్టు ఆహార్యాన్ని కవిత అనుసరిస్తున్నారన్న ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి.
జయలలితలా కట్టుబొట్టును అనుసరిస్తే జనం జై కొడతారన్నదే అత్యాశే. ప్రజలను ఆకట్టుకోవాలంటే కేవలం కట్టుబొట్టు సరిపోదు, క్షేత్రస్థాయిలో పర్యటించాలి. వారిని కష్టసుఖాలను అడిగి తెలుసుకోవాలి. వాటి పరిష్కారం కోసం రాజీ లేని పోరు చేయాలి. అప్పుడే గాని ఓ మాస్ లీడర్గా ప్రజల ఆమోదం లభించదు. మరి కట్టుబొట్టు మార్చిన కవిత జయలలితల అన్ని కష్టాలు ఓర్పుతో దాటి మాస్ విమెన్ లీడర్గా గుర్తింపు తెచ్చుకుంటారా అన్నది చూడాలి మరి.